హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. మనతో పాటు ఈరోజు చంద్రముఖి అక్క ఉన్నారు, ట్రాన్స్ కమ్యూనిటీ ప్రెసిడెంట్. అక్కకి ఈరోజు వెల్కమ్ చెప్దాం, ఎన్నో క్వశ్చన్ ఆవిడతో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. ఫేక్ బాబా లాగా యాహ్! పూజారులు ఎలాగ ఫేక్ బాబాలు వచ్చారో, ఈ ట్రాన్స్ లో కూడా ఫేక్ ట్రాన్స్ వచ్చేసారు. వచ్చేసారు. అక్క ఒకప్పుడు ట్రాన్స్ కి డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర ఒక రూపాయి అడగడానికి ఆ రూపాయి పర్సులో పెట్టుకొని ఎంత బ్లెస్ గా ఫీల్ అవుతుండే. ఈ రోజు వాళ్ళకి దానం చేద్దామంటే కూడా వీడు నిజమా అబద్ధమా అని క్వశ్చన్ మార్క్ వచ్చేసింది అక్క. అసలు ట్రాన్స్ ని ఎలాగా ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ ట్రాన్స్ అని ఎలా గుర్తుపట్టాలి? యాక్చువల్లీ ట్రాన్స్ విమెన్స్ అంటే ఎవరు అంటే 24/7 శారీస్‌తో ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. తల్లిదండ్రులు వాళ్ళని ఇంట్లోంచి వెలివేసిన తర్వాత వాళ్ళు కమ్యూనిటీలోకి వచ్చి కమ్యూనిటీతో ఉంటారు. అండ్ వాళ్ళు ఏదున్నా సరే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రోడ్డు మీద బట్టలు విప్పి డబ్బులు అడగడము, లేకపోతే చప్పట్లు కొట్టి ఎదుటివాడిని ఎక్స్టార్షన్ చేసి డబ్బులు అడిగే పద్ధతి హిజ్రాలో కల్చర్‌లో లేదు. అంటే ఇప్పుడు కూటి కోసం కోటి విద్యలు అని ఎవరైతే నిరుద్యోగంకి బాధపడి ఉద్యోగాలు లేక పని చాతకాక లేకపోతే దొంగతనాలు చేసి వాళ్ళ పేరు మీద కేసులయ్యి మహారాష్ట్ర, ఈ బీహారు, కల్కత్తా ఇలాంటి ఏరియాల నుంచి వచ్చిన మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా ఒక 2 రోజులు మనని గమనిస్తున్నారు. గమనించిన తర్వాత ఏం చేస్తున్నారంటే అచ్చా రోడ్డు మీద నిలబడి అడుక్కుంటే మనిషి 10 రూపాయలు ఇస్తున్నాడు కదా, మనం కూడా ఇలాగే అడుక్కుందాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమ్యూనిటీలోకి వచ్చి కమ్యూనిటీతో ఏం చెప్తున్నారంటే మేము కూడా మీలాగే, కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి మేము ప్యాంట్ షర్ట్ మీదే ఉంటాము అని చెప్పి కమ్యూనిటీకి చెప్పి అండ్ ఆ కమ్యూనిటీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు రాత్రంతా చీరల మీద ఉంటారు, పొద్దునంతా ప్యాంట్ షర్ట్ల మీద ఉంటారు. మళ్ళీ వాళ్ళు ట్రైన్‌కి వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు మంచిగా మగోళ్ళలాగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని వెళ్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? కేవలం డబ్బు కోసం వీళ్ళని ఏమంటారు అంటే కమర్షియల్, వీళ్ళు కమర్షియల్ మనుషులు, ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం మాత్రమే చీర కట్టుకునే వ్యక్తులు. అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? కమ్యూనిటీ. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈరోజు అమీర్పేటలో సిగ్నల్ అడుక్కుంటే వాడు రోజు 5-6 వేలు అడుక్కుంటాడు అంటే దాంట్లో ఒక 10%, 20% గురువులకి ఇస్తున్నారు. సో అలాంటి కొంతమంది గురువుల వల్ల హైదరాబాద్‌లో అసలు సిగ్నల్ అడిగేవాళ్ళమే కాదు. అలాంటిది ఏ సిగ్నల్‌లో చూసినా మీరు చూడండి విగ్గు పెట్టుకొని ఉంటాడు. గడ్డం కనబడుతుంటది వాడికి, మీసాలు కనబడుతుంటాయి. ఎంత మ్యాన్లీగా ఉంటాడు వాడే అడుగుతాడు. కానీ ఎవరైనా ఆడపిల్లలాగా ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు హైదరాబాద్‌లో సిగ్నల్స్ అడగనే అడగరు. అంటే కేవలం మనీ మాఫియా. హైదరాబాద్‌లో కొంతమంది లీడర్లు ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నారు లీడర్స్. ఆ 7 మెంబర్స్‌లో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కేవలం డబ్బు కోసమే ఇలాంటి కమ్యూనిటీని చేరదీసి అండ్ ఏమీ తెలియని మగపిల్లల్ని కూడా ట్రాప్ చేసి వాళ్ళకి కూడా చీరలు కట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ సంపాదించుకోవడం ఒకటి పక్కన పెడితే పైన పబ్లిక్‌లో ఎక్స్‌టార్షన్ అనేది జరుగుతుంది. బలవంతపు వసూళ్ళకి పాల్పడుతున్నారు. వాడు విగ్గు పెట్టుకునేవాడు వాడు కమ్యూనిటీ కాదు. వాడు హిజడా కమ్యూనిటీలో వాడికి రూల్స్, రెగ్యులేషన్స్ అవసరం లేదు. వాడు ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ప్యాంట్ షర్ట్ ఏసుకొని ఊరెళ్ళిపోతాడు. మీరు నమ్ముతారో నమ్మరో స్కానర్లు మెడలో వింత మై గాడ్ స్కానర్లు పెట్టుకొని స్కాన్ చేయి 20 రూపాయలు అని అడిగే పొజిషన్‌కి అలాంటి డూప్లికేట్ కమ్యూనిటీ వచ్చిందనమాట. సో వీళ్ళని స్టాప్ చేయడం కోసం కూడా లాస్ట్ టైం మన హైదరాబాద్ పోలీస్ సజ్జనార్ సార్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని డూస్, కొన్ని డోంట్స్ అండ్ అలాగే కమ్యూనిటీతో 1-to-1 సెషన్స్ కూడా చాలా మంది లీడర్స్‌తో మాట్లాడారు. కమ్యూనిటీ చేస్తున్న తప్పులేంటి, కమ్యూనిటీలో జరుగుతున్న తప్పులేంటి అండ్ సొసైటీ వీళ్ళ వల్ల ఎటువంటి బాధలు పడుతుంది అనేది ఒక మీటింగ్ జరిగింది అన్నమాట లాస్ట్ మంత్ డిసెంబర్‌లో. సో ఆ మీటింగ్ తర్వాత కొంతవరకు కంట్రోల్ అయింది. బట్ ఇంకా కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగాలు లేక ఎవరికైతే క్రిమినల్ రికార్డ్ ఉందో వాళ్ళందరూ చీరలు కట్టేసుకుంటారు. ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం. అంటే ఇదేమైపోయింది అంటే ఒకప్పుడు డూప్లికేట్ బాబాలను చూసాము, డూప్లికేట్ మెడిసిన్స్‌ని చూసాము, డూప్లికేట్ అంటే ఫేక్ చాలా చూసాం. ఫేక్ హిజ్రాలను కూడా చూడవలసి వస్తుంది. వచ్చేసింది చూస్తున్నారు. వాళ్ళ వల్ల సొసైటీ బాధపడుతుంది. ఒక కొత్త ఇంటి గృహప్రవేశం రాత్రి 2 గంటలకు జరుగుతుంది అంటే మణికొండ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. మణికొండలో జరుగుతుందంటే జబ్ 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 అని 10 ఆటోలు ఆగుతాయి. యాక్చువల్లీ మై క్వశ్చన్ ఇస్ దిస్ అక్క. ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే మన ఫ్రెండ్ కి చెప్పే లోపే వీళ్ళు వచ్చేస్తున్నారు. ఏంట్రా బాబు అసలు ఇంత అర్లీగా వీళ్ళకి
చుట్టాలు ఇంకా రానే రారు. రారు, పొద్దున వీళ్ళు 5 గంటలకి వచ్చేస్తారు. వచ్చేస్తారు. అక్క వచ్చేస్తారు. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఎలాగా అక్క వీళ్ళు అయితే ఇంట్లో ఇక్కడ ఒకటి ఎలా తెలుసుకుండేది? తెలుసుకుంటారు అంటే, ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. హ్మ్. ఒకప్పుడు ఏమైందంటే ఆటోలో తిరిగేవాళ్ళు. రాత్రంతా తిరిగితే, హ్మ్. తిరిగితే ఒక దగ్గర పూలు కట్టిన అదేదో పందిరిలో కనపడేది. ఒక 10 ఆ! సంవత్సరాల క్రితం కనపడేది. ఎవరో ఒకళ్ళు మాకైతే చెప్పేవాళ్ళు మా హ్మ్. హ్మ్. జనరేషన్‌లో. ఇప్పుడు ఏమైపోయింది అంటే, మనం టెంట్ హౌస్ బుక్ చేస్తాం, హ్మ్. క్యాటరింగ్ బుక్ చేస్తాం, హ్మ్. పంతుల్ని బుక్ చేస్తాం, ఆవుని బుక్ హ్మ్. చేస్తామా? హ్మ్. ఆవు ఇంటి చుట్టూ కొత్తింటి గ్రూప్ అవును. ఎవరైతే ఆవుని తీసుకొచ్చేవాడు ఉంటాడో వాడు పలానా చంద్రముఖికి లొకేషన్ పెడితే, ఈ ఇంటి లొకేషన్ పెడితే నాకు 1500 1000 అంటే ఇంత పర్సెంటేజ్. వాళ్ళు 10,000 ఇస్తే వీడికి రూ. 1000, వాళ్ళు 20,000 ఇస్తే వీడికి 2000, వాళ్ళు 5,000 ఇస్తే వీడికి 500. ఇది పెట్టుకోవడం వల్ల ఈ ఆవులోళ్ళు, ఈ టెంట్ హౌస్ సామాన్ వాళ్ళు, ఈ పూజారులు అక్కడికెళ్ళి లొకేషన్ పెట్టేస్తున్నారు. ఈ టైంకి రండి అని చెప్పేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎలా వాళ్తున్నారంటే, టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేస్తున్నారు అంటే ఈ టైంలో మామూలుగా యూజ్ చేయట్ల కమ్యూనిటీ. ఏముంది, ఒకప్పుడు ఎతికితే దొరికేది. ఇప్పుడేముంది, లొకేషన్ ఆన్ చేసుకో, వెళ్ళు, నిలబడు, చప్పట్లు కొట్టు, బట్టలిప్పు, డాన్స్ చెయ్యి. ఆళ్ళ పిల్లలుంటారు, తల్లిదండ్రులుంటారు, చుట్టాలుంటారు. అవన్నీ మీకవసరం లేదు. కానీ కానీ అలా దౌర్జన్యం అక్క. అందరూ లేరలా. దౌర్జన్యం చేస్తున్నారసల. దౌర్జన్యం గాదది. ఇంక దానికంటే ఏదన్నా పెద్ద వర్డ్ ఉంటే ఆ! యూజ్ చేయాలి మనం. అసలు ఒక శుభమా అని చెప్పి ఒక పెళ్ళో, అవును. ఒక షాప్ ఓపెనింగ్ ఉండి వాళ్ళు హ్యాపీనెస్‌లో ఉంటే, వీళ్ళడిగింది వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని తిట్టడం. యెస్. రీసెంట్‌గా నేను ఒక షాప్ ఓపెనింగ్‌కి చూసాను. టోటల్‌గా బట్టలు పైకి లేపేసి ఆవిడ చాలా గలీజ్‌గా అవును. బిహేవ్ చేసి ఆయనని తిడుతుంది గలీజ్ మాటలు. ఎ ఎక్కడ అసలు అంటే సమాజం ఎక్కడ ఇక్కడేంటి అంటే, పోతుందక్క? ఇప్పుడు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు గానీ, గౌరవంగా బ్రతకాలి. హిజ్రా కమ్యూనిటీకి ఒక కల్చర్ ఉంది. ఒక హ్మ్. రెస్పెక్ట్ ఉంది. వాళ్ళకవసరంలా. ఎందుకంటే, లావిష్ లైఫ్ కావాలి. హ్మ్. డబ్బు కావాలి, బంగారం కావాలి, కారు కావాలి. ఒకప్పుడు హిజ్రాలకి ఇట్లాంటివి ఏ కోరికలు ఉండేవి కాదు. హ్మ్. తినడానికి తిండి దొరికే రోజులే లేవు. అదే. హైదరాబాద్‌లో బ్రతకాలి అంటే, లైట్ ఉన్నప్పుడు బయటికొస్తే ఎంతమంది వెక్కిరిస్తారో అని భయపడి చీకటి లైఫ్స్ బతికారు చాలా మంది. యెస్. యెస్. ఈ స్ ఈ నేనొకటంటున్నా, జనరేషన్ మారింది. మనం కూడా పెరిగాం. కానీ మన విలువలు, హ్మ్. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మనం ఎలా మర్చిపోతాం? మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు ఫిబ్రవరి 16కి సీజన్ స్టార్ట్ అవుతది మళ్ళీ. హ్మ్. గృహప్రవేశాల సీజన్. ఇప్పుడంతా హైదరాబాద్ అంతా ప్రశాంతంగా ఉంది. అర్ధరాత్రి సుమోల్లో వచ్చినట్టు జుబ్ 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 అని 4 ఆటోలు దిగుతాయి. ఒక్క ఆటోలోంచి 5గురు దిగుతారు. 4 ఆటోలొచ్చినా కూడా 25 మంది. ఆ 25 మందిని ఒక మొగుడు, పెళ్ళాలు, ఒక కపుల్ ఏమి వాళ్ళని డిఫెండ్ చేయలేరు. ఆ రాత్రి పోలీసులకి 100కి డయల్ చేస్తే వచ్చేలోపు వీళ్ళు చేయాల్సిందంతా చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఈ వీడియో ద్వారా ఈ ఈ ఈ యొక్క వీడియో ద్వారా గూడా నేనేం జెప్తున్నానంటే, ఇచ్చినంత తీసుకోండి. హ్మ్. ప్రేమగా బతిమలాడి తీసుకోండి తప్ప, వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకోకండి. ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయేమో కానీ, ఏమంటారు, రెస్పెక్ట్ లేని లైఫ్ బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ కదా! యెస్. ఇజ్జత్ లేని బతుకెందుకు మనకి సొసైటీల? ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు బతుకుతున్నాం మనం? బట్టలెందుకేసుకుంటున్నాం? పరువు కోసమే గదా! హ్మ్. ఎందుకు తింటున్నాం? ఆకలేస్తే తింటున్నాం గదా! ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం డబ్బులు సంపాదిస్తే మనకేమొస్తది? హ్మ్. ఒకప్పుడు హిజ్రాలని పిలిచి దీవెనలిచ్చేవాళ్ళు. ఇప్పుడు తలుపులేసుకొని, గేట్‌లకు తాళాలేసుకొని, యెస్. యెస్. పోలీసులను పిలిసి గృహప్రవేశాలు చేసుకుంటున్నారు అంటే, హైదరాబాద్‌లో హిజ్రాలు రౌడీయిజం చేస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. మాఫియా అయిపోయింది. మాఫియా యెస్. అయిపోయింది. అందులో ఈ హైదరాబాద్‌లో తిరిగే వాళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళు కాదు. హ్మ్. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు, హ్మ్. తిరుపతి, హ్మ్. బీహారు, బెంగాలు, ఒడిస్సా వీళ్ళే. హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా పుట్టి, పెరిగి ఇక్కడ చుట్టాలున్న వాళ్ళు ఎవ్వరు. 33 జిల్లాలున్నాయి తెలంగాణలో. ఓన్లీ హైదరాబాద్ మాత్రమే పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఇదొక మాఫియా. గ్యాంగుల కింద 6, 7 గ్యాంగులు. ఒక గ్యాంగ్‌ని ఇంకొక గ్యాంగ్, ఇంకొక గ్యాంగ్, ఇంకొక గ్యాంగ్‌ను కొట్లాడుకోవటం, తిట్టుకోవటం, ఇవన్నీ చేసి, చేసి లాస్ట్‌కి ఏమైపోయిందంటే, ఇక్కడ ఎవరు పెద్ద, ఎవరు చిన్న లేదు. ఇండివిడ్యువాలిటీ. మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు. మాకు హక్కుంది. బ్రతకడానికి హక్కుంది గానీ, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బ్రతికితే ఖచ్చితంగా చట్టం దాని పని జేస్తది. రైట్. లాస్ట్ నవంబర్‌లో వి వర్ వెరీ హ్యాపీ దట్ డైరెక్ట్‌గా సజ్జనార్ సార్ గారే కూర్చొని అందరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. హ్మ్. 250 ట్రాన్స్ విమెన్స్ వర్ దేర్ ఇన్ ద ఆడిటోరియం. వావ్! మారతారని అనుకుంటున్నా నేను కూడా. హుహు. అండ్ ఇంకొకటి విషయం మనం గమనిస్తే, మనం అడుక్కొని బ్రతుకుతున్నాము, లేపోతే మనం భిక్షాటన చేసి బ్రతుకుతున్నాము అంటే, ఎదుటి వాళ్ళు మన ఆశీర్వాదానికి సంతోషపడిస్తేనే మనం తీసుకోవాలి. అంతే హ్మ్. తప్ప దౌర్జన్యంగా వసూళ్ళు చేయకూడదు. యెస్. అండ్ ఈ దౌర్జన్యంగా వసూలు ఎవరైనా చేస్తున్నా, మీ ఇండ్ల దగ్గరకి ఎవరికన్నా వచ్చి ఇలా చేస్తే, మీరు 100కు డయల్ చేయండి. హ్మ్. మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇయ్యండి వీడియోలు తీసి. ఎందుకు మీరు ఇబ్బంది పడతారు? బ్లెస్సింగ్ పేరు మీద జరిగే ఈ మాఫియాని అరికట్టండి. తప్పు లేదు. యెస్. అందరికీ చెప్తున్నా. యెస్. అందరూ 100కు డయల్ చేయండి. 100కి డయల్ చేయండి. లేకపోతే పోలీస్ స్టేషన్‌లో మీరు రేపు గృహప్రవేశం చేసుకుంటున్నారంటే ముందు రోజు ఎళ్లి కంప్లెయింట్ పెట్టండి. యెస్.
మరి సేఫ్ గా ఉండాలి కదా, ప్రొటెక్షన్ కోసం. ప్రొటెక్షన్ కోసం పెట్టుకోండి Yes, obviously. అట్లా